రైతు సోదరులందరికీ ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు. సో నా పేరు అజయ్ రెడ్డి అండి. సో నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా ఈ కొత్త వంగడాలు తయారు చేయడంలోనే ఉన్నాను. ఇప్పటి వరకు మార్కెట్కి అంటే దాదాపు రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇండియా మొత్తానికి కూడా దాదాపుగా 82-83 హైబ్రిడ్లు ఇచ్చాము ఇప్పటి వరకు. సో ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మామూలుగా పెరుగుతూ గుబురుగా తయారవుతుంది, బుట్ట కడుతుంది. మీరేమంటారు ఛత్రిలాగా తయారవుతుంది అంటారు. ఇది దీనికి పంగలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇదేంటంటే ఎర్లీ వెరైటీ 55 నుంచి 60 రోజులకు పూత స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి కాపు పై వరకు వెళ్తూ ఉంటుంది. మీరు చూడాల్సింది ఏంటంటే కింద ఉన్న కాయ ఈ పైన ఉన్న కాయ ఈక్వల్గా సైజు ఒకే సైజులో పెరుగుతుంది. మళ్ళీ నిండుగా గింజలు ఉంటాయి. మళ్ళీ వెయిట్ బాగా వస్తుంది, తూకం బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కలర్ వాల్యూ బాగుంటుంది, ఎందుకంటే కలర్ బాగుంది దీనిది. మళ్ళీ ఇది ఆరుదల కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అతి ముఖ్యంగా మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఇదే కాదు, ఇంకెక్కడ పడ్డా కూడా ఈ స్టార్లో మీరు చూడాల్సింది ఏంది తాలు. మీరు వేరే వెరైటీకి మా వెరైటీకి చూసుకోవాల్సింది ఏంది తాలు. ఒక్క 2 క్వింటాలు రైతుకు మిగిలిన ఇవాళ ఉన్న రేటు మీద 25,000 30,000 రైతుకు వస్తే మీరు మా విత్తనం మీద పెట్టే ఖర్చు ఏదైతుందో దానికి 3 మీకు వెళ్ళిపోతుంది. వేరే దాంట్లో 2 క్వింటాలు ఎక్కువ పోయింది అనుకోండి తాలు, దాన్ని ఏరియడానికి 4 మనుషులు కావాలి. ఆ తాళ్ళని అమ్ముకుంటే సగం రేటుకు కూడా పోదు ఇది. అయితే ఈ వెరైటీలో ఏంది ముఖ్యంగా ఏంటంటే తాలు. ఇప్పుడు మీరు కింది నుండి వరకు మీరు చెక్ చేయండి. ఒక మచ్చకాయ కానీ ఇట్లా ఉన్నది చూడు, ఒక 1% 2% లోపల ఉన్నది ఇది ఉంటుంది. కానీ వేరే వెరైటీలలో మీకు ఏమైంది, ఒక 30 క్వింటాలు ఒక ఎకరంలో 35-40 క్వింటాలు వస్తే 4-5 క్వింటాలు తాళ్ళనే పోతూ ఉంటాయి. సో ఆ 4-5 క్వింటాల్ రేటు ఇవ్వాలటికి మనం చూసుకుంటే 50-60 రూపాయలతో ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. సో తాలుకాయ అనేది రాదు. ఆరుదల ఫాస్ట్ 8 రోజులకు మీరు మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి మార్కెట్లో ఏ రేట్ అయితే జెండా పాట ఉంటుందో ఆ జెండా పాట దీనికి వస్తుంది. వేరే అన్నీ కూడా ఏంటంటే ఇది కొన్న తర్వాతే వేరే కొనడానికి ఆ కొనేవాళ్ళు చూస్తారు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఇంకో చైన్లది పిక్కొనొచ్చు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మొక్క మొత్తం దాని జీవితకాలంలో ఇదేమైంది 750 కాయల్ని నిలుపుకునే శక్తి ఉన్నది దీనికి. 750 కాయలు చెట్టు మీద ఉన్నప్పుడు కూడా మీరు వేసిన మందుతోటి పూర్తిగా తిప్పుకుంటుంది. ఇది ఇంత శక్తి గల ఇత్తనం ఇది. దీనిగా పండించే వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి ఇది దీని యొక్క దిగుబడులు ఇదైతే 30లకు అయితే అసలు తగ్గదు. ఎంత వర్స్ట్గా మీరు ఇది చేసినా కూడా 30 తగ్గదు. 40-45 తీసిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. సో చేసే దాన్ని బట్టి ఉండే అంటే ఓన్లీ విత్తనం వల్లనే మీరు వేసి చూసుకుంటూ చేరితే కాస్తది అనడానికి లేదు. సేద్యం చేయాల్సిందే, దానికి ఎంత ఏం చేయాలనో అన్ని రకాలుగా చేయాలి. బట్ ఇది కాకపోతే మీరు కింది వరకు ఇది చూడండి, ఈ కాయ చూడండి, ఈ కాయ చూడండి, ఈక్వల్ సైజులో ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడే మార్కెట్లో హైయెస్ట్ రేటు పడుతుంది. రెండోది ఆరుదల కూడా చెట్టు మీదే మీకు 40-50% ఎండిపోయి పూర్తిగా ఇదైతే ఒకటే కోతకి 30-32 క్వింటాలు కోసిన రైతులు కూడా ఉన్నారు దీన్ని. సో ఈ విత్తనం యొక్క గొప్పతనం. ఇంకొకటి దీంట్లో ఉన్న అతి ముఖ్యమైన గుణం ఏంటంటే ఈ చిట్టాకు. ఆకు ఎంత చిన్నగా ఉంటే అంత తక్కువగా రసం పీల్చే పురుగులు అటాక్ అయితే మీరు వేసిన మందుతో పూర్తిగా విప్పుకుంటుంది. సో అందుకని ఎప్పుడైనా కానీ విత్తనాన్ని ఇప్పుడు మీరు ఎన్నో ఫీల్డ్కు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బట్ దానికిను దీంట్లో ఉన్నదాన్ని ఆ 2 గుణగణాలు తెలుసుకున్నా కూడా మీకు ఏమైందంటే రిస్క్ తగ్గిపోతుంది రైతుకి. మన ఇప్పుడు ఒక ఫీల్డ్కి వెళ్ళొచ్చాం, ఆయన ఏదో బోర్ ఇదైపోయి 20 రోజులు నీళ్ళు లేదట. అసలు అదే ఆ ఫీల్డ్ ఇంకా ఎక్సలెంట్. 20 రోజులు నీళ్ళు లేకున్నా కూడా 20 రోజులు నీళ్ళు లేకుండా కూడా ఉన్నాయి. మళ్ళీ బోర్ మంచి వేయించుకొని నీళ్ళు కడితే అసలు ఇప్పుడు చూడండి ఇరుగ్గాసింది.